ప్రతిసారి ఒక్కరినే ఆదరించడం కాకుండా ఈసారి కొత్త వారిని తీసుకొద్దాం, అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తిగా ఇవాళ డాక్టర్ సోమేశ్వరరావు అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ వార్డు నుంచే చాలా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇక్కడ పక్కనే బతుకమ్మ ఉంది, ఆ బతుకమ్మ కుంటను అంటే బతుకమ్మ ఆడుకోవడానికి మహిళా సోదరులు కూడా డాక్టర్ సోమేశ్వరరావు గారు కృషి చేస్తున్నారు. ఇక్కడ మన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సోమేశ్వరరావు గారితో ఇది చేయడం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వాడికి జాగా ఉన్న వాళ్ళకేమో ఇక్కడనే చేయిస్తారు, జాగా లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో కూడా డాక్టర్ సోమేశ్వరరావు గారు ఉచితంగా అది చేస్తారని నమ్మకం ఉంది. మా అభ్యర్థి ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము ఎవరి ఇంటికి పోయినా ఇంకా ఎన్ని రోజులు పాత వాళ్ళకి ఎన్నిసార్లు ఓటేయాలి, ఆ ముఖాలు ఇంకా ఎన్ని రోజులు చెప్పాలని చెప్పేసి ప్రజలే మమ్మల్ని ఇంట్లోకి రండి, మేము బయట నిలబడ కాదు మీరు ఇంట్లోకి రండి అని చెప్పి సాధారణంగా ఆహ్వానించి మా అభ్యర్థిని అసలు చాలా అపూర్వమైన స్పందన తీసుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి డాక్టర్ సోమేశ్వరరావు గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. మీ అభ్యర్థికి ప్రత్యేక తేడా మా అభ్యర్థి కొత్త ముఖం, తెల్లటి పేపర్. మా అభ్యర్థి మీద ఇప్పటి వరకు ఎటువంటి రాయలేదు, మా అభ్యర్థి ఎటువంటి కబ్జాలు చేయలేదు, పంచాయతీలు చేయలేదు. మా అభ్యర్థి తెల్లటి పేపర్. ఫస్ట్ సారి అనేక మందిని రాజకీయ నాయకులను తయారు చేశాడు, కానీ ఆయనకు అవకాశం వచ్చింది 30 సంవత్సరాల తర్వాత అవకాశం. మా అభ్యర్థికి ఒకటే, మా అభ్యర్థి ఇప్పటి వరకు ఏ సెటిల్మెంట్ లో లేరు, మా అభ్యర్థి తెల్లటి పేపర్, దాని మీద ఏదైనా రాసుకోవచ్చని మా నమ్మకం.